హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మరి పండగ పనులతో బిజీగా ఉన్నారని అనుకుంటున్నాను. అదేనండి, మనందరం తెలుగువారికి కొత్త నూతన సంవత్సరం అయితే ఒక వారం అయితే ఉంది కదండి. మరి ఆ పండగ పనుల్లో బిజీ అయిపోయి ఉంటారు. ఎక్కువగా పండగ పనుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా దేవుని క్లీన్ చేసుకోవడం, ఈ విధంగా ఎక్కువగా అయితే మనకి పనులు అనేవి ఉంటుంటాయి. ఇంకా ఇల్లు అనేది ఎప్పుడు కూడా నేను వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటానండి. ఇల్లుని చాలా శుభ్రంగా దుమ్ము లేకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు, ఎలా నేను ఇంటిని ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇలాంటి వివరాలతో కూడిన వ్లాగ్స్ అన్నీ కూడా చాలా వరకు అప్లోడ్ చేశాను. ఇంకా ముఖ్యంగా నాకైతేనండి, మీ అందరికీ తెలిసిన విషయమే, మా ఇంట్లో ఎంట్రన్స్ మొదలుకుని ప్రతి గదిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవటం, ఆ శుభ్రం చేసుకునే విధానం కానీ, ఎలా శుభ్రం చేసుకున్నాను, మా ఇల్లు ఇలా అయితే నీట్ చేసుకున్నానండి అని ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం నా వీడియోస్లో అయితే ఉండేవి. కాకపోతే ఇంట్లో ప్రతి గది కూడా మనకి ఎంత ఇంపార్టెంటో, ముఖ్యంగా పండగలనే కాదండి, నార్మల్ డేస్లో కూడా దేవునికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మన ఇంట్లో ఇస్తాం. కాబట్టి అలాంటి పూజా రూమ్లో మనం పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా, విగ్రహాలు అనేవి ఎక్కువగా మనకి ఇత్తడి విగ్రహాలు, వెండి విగ్రహాలు, లేదంటే పూజకు సంబంధించిన ఏ వస్తువులైనా కూడా మనకి ఇత్తడి, వెండి ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఎస్పెషల్లీ పూజల్లో. ఈ విధమైన ఇత్తడి సామాన్లు, అందున ముఖ్యంగా దేవుడి సామాన్లు తోమాలి అంటే, అదేనండి మనం క్లీన్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా చాలా చేతుల నొప్పులు, తలకాయ నొప్పి ఎంత ఆలోచనో చేతులు కూడా అంత విధంగానే నొప్పి పెడతాయండి. ఇక్కడ మీరు చూసే ఉంటారు, ప్రతిసారి కూడా నేను మా పూజా రూమ్ని కూడా చూపిస్తూ ఉంటాను. ఇందులో ఆల్మోస్ట్ మీకు పటాలతో పాటు కిందన కనబడుతున్న విగ్రహాలన్నీ కూడా ఇత్తడివే. చూడండి, ఇవి శుభ్రం చేసేటప్పుడు, అంటే ఇన్ని ఇత్తడి విగ్రహాలని శుభ్రం చేయాలి అంటే అంత ఆషామాషి విషయం కూడా కాదండి. ఇంకా కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఇత్తడిదే మనం దేవుడికి అనేది, అంటే మనం బంగారం, వెండి, ఆ తర్వాత ఇత్తడి ఎక్కువగా అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. మరి ఇలాంటి దేవుడికి సంబంధించిన ఇత్తడి విగ్రహాలను, అదేంటంటే పూజా సామాగ్రిని తోమాలి అంటే మాత్రం చేతులు పడిపోతూనే ఉంటాయండి. అంటే చేతులు మంటలు పుట్టేంత వరకు కూడా మనకి వస్తుంది తెలియదండి. మనం ఒక కొద్దిగా ఏదో క్రిస్టల్ సాల్ట్ అని, లేదంటే ఇంత చింతపండని అన్ని రకాలు వేసేసి తోమేస్తూ ఉంటాం. ఇక నాకు మా ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేయడం అనేది చాలా ఈజీ అండి. అది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసి ఆ కిటుకుని మీకు కూడా చెప్పాలి అంటే, మీకు ఇందులో ఆఫ్కోర్స్ ఇందులో ఏముంది తెలుసు మాకు అని మీరు అనుకోవచ్చు. మీరు కామెంట్ రూపంలో రాయొచ్చు, రాసినా రాయకపోయినా మనసులో అనుకున్నా మీకు నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేయడం అనేదే నాకు ఇష్టం. కాబట్టి ఇదిగోండి, మొట్టమొదట మా పూజా రూమ్ అంతటినీ కూడా ఈ విధంగా అయితే తీసి, అందులోనూ మేము మార్బుల్ని అయితే వేయించుకున్నాం. మీకు దీనికి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేశాను. కాబట్టి అంటే మా అందరికీ మార్బుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. మార్బుల్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ అండి. దేవుడి గదిని శుభ్రం చేసుకోవడం అనేది ఎక్కువగా టైం తీసుకునేది మనం ఆ క్లీనింగ్కే కదా. ఇక మాకు ఇలా మార్బుల్ వేయించేసుకోవడం వల్ల నాకు ఒక ఈజీ ప్రాసెస్, అంటే దేవుణ్ణి తోముకోవడం అనేది ఎంత ఈజీయో, ఇలా మార్బుల్ని వేయించేసుకోవడం వల్ల ఒక్క క్లాత్ తీసుకుని ఇలా తుడిచేసాం. అందులోనూ ప్రతిరోజు కూడా నేను పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తా. నెలకోసారి ఇలాగా మనం దేవుని పటాలు అవి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇలా విగ్రహాలు వాటితో పాటుగా ఒక క్లాత్ తీసుకుని ఒకసారి ఇలా తుడిచేనా, చూడండి ఎంత చక్కగా తలతల్లాడిపోతుందో కదా. ఇంతకుముందు దీని మీద 2-3 మరకలు కనిపించాయి మీకు. ఇక మా ఇంట్లో ఉండే పైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా, ఆయనకు వేసిన మాలలు, అదేవిధంగా ఆయనకు వేసిన పైన కండువ, ఇవన్నీ కూడా ముందుగా అయితే క్లీన్ చేసేసానండి. అంటే ఇది నేను క్లీన్ చేసింది మీకు చూపించలేదు. ఇవన్నీ కూడా శుభ్రంగా పటాలన్నింటినీ కూడా నేను తడి క్లాత్ అనేది తీసుకుని శుభ్రం అయితే చేసేసా. ఇంకా అసలైన మనకి ఇత్తడి విగ్రహాలు, అదేవిధంగా వెండి విగ్రహాలు అనేవి క్లీన్ చేయడమే పెద్ద సమస్య, చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా కొద్దిగా ఇత్తడివి అనేవి నల్లబడిపోయాయి. అంటే నేను ఇవి అఫ్కోర్స్ నేను కొంచెం రెగ్యులర్గా, అంటే నేను దీనికి సంబంధించినవి నిజం చెప్పాలంటే నా యూట్యూబ్లో నా ఛానల్లో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి, ఎన్ని రకాలుగా మన విగ్రహాలని క్లీన్ చేసుకోవచ్చని. ఇక ఇక్కడ 4వ ప్రాసెస్, అంటే 4th టైప్ అని చెప్పచ్చు. ఇక 108 కాసులు, ఇవి గత 20 ఏళ్ల నుంచి అయితే నేను పూజిస్తున్న 108 లక్ష్మీదేవి దగ్గర ఇలా పెట్టుకుని 108 1 రూపీ కాయిన్స్ అండి. వీటన్నిటిని కూడా నేను నార్మల్గానే కడిగేసుకుంటాను. జస్ట్ మామూలుగా అవి క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తుంది. దీంట్లో మధ్యలో నాకు వెండి కాయిన్స్ కూడా ఉన్నాయండి. ఇంక ఇక్కడ చూపిస్తుంది మనకి నిమ్మ ఉప్పు అని చెప్పి ఇలా క్రిస్టల్గా కనిపిస్తున్నాయి కదండి. ఇది మనకి కిరాణా షాపుల్లో దొరుకుతాయి. నేనైతే డీమార్ట్లో అయితే తెచ్చుకున్నానండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి నేను డీమార్ట్లో తెచ్చుకున్న ప్యాకెట్. జస్ట్ తెలియని వాళ్ళు అయితే ఇలా చూస్తారనే ఉద్దేశంతో ప్యాకెట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఏమి లేదండి, ఒక 50 గ్రామ్స్ 17 రూపీస్. ఇలా ప్యాకెట్లో తెచ్చుకున్నది ఒక బౌల్లో అయితే వేసుకున్నాను.
ఇంకా ఇంట్లో మనకి సబీనా అనేది ఉంటుంది కదండి, అలాగా ఇది ప్యాకెట్ అంతా కాదండి, ఒక హాఫ్ ప్యాకెట్ సబీనాలో ఇందాక చూపించిన నిమ్మ ఉప్పు ప్యాకెట్లో కూడా ఒక పావు వంతేమోనండి కలిపాను. కలిపిన తర్వాత దాన్ని ఒక రోజైతే అందులోనే ఉంచేసానండి. మనకి డైరెక్ట్గా ఈ నిమ్మ ఉప్పుని తోమేస్తే మాత్రం చేతులు మండిపోతాయి. చూసారు కదా, అది కొద్ది కొద్దిగా రాళ్ళలాగా ఉంది కదండి. ఇంకా అడిషనల్గా జిడ్డు అది ఏమైనా ఉంది అంటే దీంతో పోతుందనే ఉద్దేశంతో ఇక ప్రిల్లులో మనకి చింతపండు బొమ్మ వేశాడు. చూసారు కదండి, ఇది టర్మరిన్ షైన్ స్పెషల్ అని చెప్పి అది చింతపండుతో సంబంధించి చేసిందండి. ఇది కూడా అసలు యాక్చువల్గా అయితే ఇది నేను ఎక్కువగా వెయ్యను, కానీ ఎక్కడెక్కడ జిడ్డు ఉంటాయి కదండి మనకి దీపపు కుందులు, అవి జిడ్డు పట్టు ఉంటాయి కాబట్టి కొద్దిగా దాని లిక్విడ్ని అయితే పక్కన వేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా ఈ సబీనాని జస్ట్ 1 డే ఉంచామనుకోండి మనం, ఆ సబీనాకి ఈ క్రిస్టల్ నిమ్మ ఉప్పు ఉంది కదండి, అది కలిసిపోయి కొద్దిగా తడి, అంటే మరీ ఏమి తడిసిపోయి మనకి ఇలా పారేస్తున్నట్టుగా ఏమి ఉండదండి, జస్ట్ అందులో అయితే మిక్స్ అయిపోతుంది, అంటే మనకి గుచ్చుకోకుండా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంతటి సింహాసనాన్ని ఒక్కసారి రుద్ది మీకైతే చూపిస్తానండి. ఇక్కడ నేనే వీడియో తీసుకుంటూ నేనే రుద్దుతూ చూపించడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందండి. అందుకే అన్ని అంటే మీకు 1-2 వస్తువులు అయితే చూపిస్తున్నాను, మిగతావన్నీ నేను వీడియో అయితే తీయకుండా తోమేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి మీ కళ్ళ ముందే శుభ్రంగా ఒక్కసారి మనం ఏమి చింతపండని ఉప్పని మళ్ళీ విడిగా వింబార్లని ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మనం అలాగాని రుద్దామా ఎంత షైనింగ్గా అయితే వచ్చేసాయండి. ఎక్కువ శ్రమ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఇలాగా మనకి చక్కగా రెడీమేడ్గానే దొరికే ఇవన్నీ కూడా ఒక చిన్న బౌల్లో వేసి ఉంచుకుంటే మనం నెలకు ఒకసారి ఎక్కువ సామాన్లు కాదండి, రోజు మనం దీపపు కుందులు కూడా తోముకుంటుంటాం కదా, అవి రోజు కూడా తోముతున్నట్టు చాలా షైనింగ్గా తలతల్లాడుతూ అయితే మెరిసిపోతాయండి. ఇదిగో ఇక్కడ నా దగ్గర ఉన్న సింహాసనాన్ని అయితే తోమి కడిగి మరీ మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. చెప్పాను కదండి, ఒక చేత్తో నేనే తోముతూ వీడియో తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి అన్నీ తోమేసి చక్కగా ప్రతి వస్తువుని కూడా ఇక్కడ మీ ముందైతే పెట్టేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియోలోనే ఎన్ని తోమానండి. కానీ ఇవన్నీ కూడా చేయి మంట కానీ నొప్పి కానీ టైం కానీ అయితే మాత్రం ఎక్కువ పట్టదు. మనం చింతపండు అనుకోండి, గుజ్జు తీసుకోవడం పిసికి ఆ చింతపండు పిప్పి కింద పడిపోతూ షింక్ అంతా మనకి అడ్డుపడిపోతూ ఆ క్రిస్టల్ సాల్ట్ అంతా చేతికి గుచ్చుకుపోతూ ఇన్ని రకాల కష్టాలు అనేవి పడకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇత్తడే కాదండి, వెండి సామాన్ కూడా సబీనాతో తోమిందేనండి, ఎంత చక్కగా తలతల్లాడిపోతుందో చూసారా. ఇత్తడి వెండి ఇవే కదండి మనకి దేవుడికి ఎక్కువగా వాడే వస్తువుల్లో మనకి కనిపించేవి. ఇంక ఇక్కడ ఈ ప్లేట్స్ కూడా ఆల్మోస్ట్ ఇందాక చూపించాను, దానికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ కూడా ఎంత బాగుందో. హ్యాపీగా అయితే ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు ఏముంది ఇందులో మీరు చెప్పింది అని అనుకోవచ్చు, కానీ అంటే ఇది కూడా కొద్దిగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా మిక్స్ చేసుకుని తోమితే మాత్రం ఎక్కువగా కష్టపడకుండా, అందులో ముఖ్యంగా పండగల సమయంలో అంటే మనం ఎక్కువగా తీరుబడి ఉన్నప్పుడు చింతపండు గుజ్జు తీసుకోవడం వేసుకోవడం తోముకోవడం ఇవన్నీ చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైనా మనకి హడావిడిగా కానీ లేదంటే అయినా ఇందులో హడావిడి కూడా ఏముందండి, చూడండి అలా తోమినా అంతే షైనింగ్గా వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా 2-3 వీడియోస్ చేశానని, ఆ ప్రాసెస్ కూడా చూడండి. నేను అప్పుడు కూడా చింతపండు కానీ నిమ్మకాయ వేసి ఇవన్నీ కూడా నేను చేసి అది వెనిగర్ అని తర్వాత ఏమో సాల్ట్ ఇవన్నీ వేసి ఆ ప్రాసెస్ వెద్దుగా వేడి నీళ్ళు ఇవన్నీ వేసి అయితే చూపించా. ఆ ప్రాసెస్ కూడా బాగుంటుంది. బట్ ఇంకా ఎర్లీగా మనకి టైం లేదు ఇంకా ఫాస్ట్గా మనకి రోజు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఒక పండగలనే కాదండి, రోజు కూడా మనం తోముకోవచ్చు. అంటే ఈ విధంగా కొద్దిగా చిన్న డబ్బాలో సబీనా, అదేవిధంగా ఇక్కడ బౌల్స్ చూడండి అబ్బా, ఇవైతే నాకైతే కొత్తగా కొని పండగకి తెచ్చుకున్నానా అని మీరు అడుగుతారేమో అన్నంతగా అనిపిస్తోందండి చూస్తుంటే. నిజంగా కొత్త బౌల్ లాగే ఉందండి. ఇది నేను అమ్మవారి ముందు పసుపు కుంకాలకైతే పెట్టుకుంటాను. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా చక్కగా నీట్గా షైనింగ్గా అయితే అయిపోయాయండి. అసలు కుందులు ఎంత బాగున్నాయండి, కొత్తగా నేను కొని తెచ్చుకున్నానేమో అన్నంతగా నాకే ముద్దొచ్చేస్తాయి నా సామాను. అందుకే అంటే నాకు ఈ ప్రాసెస్ ఇది కూడా అంటే ఇది చెప్పా కదండి, మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి మాత్రం కామెంట్స్, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ చిన్న టిప్ని యూస్ చేసుకుంటారని నేనైతే ఈ విధంగా నేను చేసుకున్న ఈ పద్ధతి అంతా కూడా మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదండి, ఎన్ని సామాను ఉన్నా కూడా ఫటాఫట్ మనీ చిటికలో అయితే మాత్రం రుద్దేసి హ్యాపీగా అయితే ఎన్ని సామాను వేయండి, దేవుడి సామాన్లు అన్నీ కూడా హ్యాపీగా. ముఖ్యంగానండి చాలా నేను లాస్ట్ టైము ఇలా చెప్పాను కదా ఇంకొక ప్రాసెస్లో పెట్టానని, అప్పుడు ఒక 2 కామెంట్ పెట్టారు, ఏంటి ఇలాగా మీకు ఎన్ని రోజులు ఇలాగ తోముకుంటారు కదండి, ఎలా అండి మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇంత తెల్లగా ఉంటే మాకు ఉండట్లే నల్లబడిపోతాయని. నేను పాటించే చిన్న టిప్ అండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, నేనైతే తోమేసిన వెంటనే
అసలు అలా వదిలేనండి. ఒక పొడి క్లాత్, అది కూడా కాటన్ క్లాత్ పెట్టి వెంటనే అయితే సామాన్ని తుడిచేస్తాను. నేను ఉపయోగించే ఇది చిన్న టిప్ అండి. అందుకే అంటే వాటర్ మార్క్స్ అని చెప్పి కాసేపు ఆరిన తర్వాత మనం ఉంచేస్తే మీకే కాదండి, నాకు కూడా అలా మరకలాగా అయితే పడిపోతుంటాయి. నేను చేసే చిన్న టిప్ వల్ల తోమేసిన వెంటనే అశ్రద్ధ చేయకుండా సామాన్ అన్నింటినీ మాత్రం వెంటనే ఒక పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత అయితే పసుపు అది గంధము బొట్లతో అయితే పెట్టేసి దేవుడికి అయితే అలంకరించేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా. అందులోనూ బాగా ఇక్కడ ఈ 9 అయితే చాలండి. మార్నింగ్ ఇక్కడ కారిపోతున్నాయండి చెమటలు, అంత వేడిగా అయితే ఉంది. అందులోనూ ఇలాంటి వేడిలో మనం పనితో పాటు ఇది కూడా ఈ పండగలప్పుడు ఎక్స్ట్రా పని పెట్టుకుంటే మనకు కొద్దిగా కష్టమేనండి. అందుకే ఈ చిన్న టుప్పిని ఉపయోగించి వచ్చే ఉగాది రోజున మీ అందరూ కూడా ఫటాఫట్మంటూ 10 నిమిషాల్లో దేవుడి పని అంతా కూడా చేసేసుకుని చక్కగా ఉగాది పండుగకి ఉగాది లక్ష్మి ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ముందుగా అడ్వాన్స్గా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇదిగోండి మా ఇంటి వెంకటేశ్వర స్వామికి చక్కగా చందనం అద్దేసి కుంకుమ బొట్లతో అయితే అలంకరణ చేసేస్తున్నాను. అలాగే నాకెంతో ఇష్టమైన గోమాతకు కూడా చక్కగా అన్ని చోట్ల గంధము పెట్టేశాను. అదేవిధంగా కుంకుమ బొట్లతో చక్కగా అయితే అలంకరణ చేసేసుకుంటున్నానండి. ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చెప్పాను కదా, ఇంటిని ఎంత శ్రద్ధగా అయితే చూసుకుంటానో దేవుడికి కేటాయించే సమయాల్లో కూడా ఈ విధంగా దేవుడికి సంబంధించిన వస్తువులన్నిటినీ కూడా క్లీన్ చేసుకుంటూ చక్కగా పసుపు కుంకాలతో ఇలాగా రుద్దుసుకుని అంటే అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎక్కడికక్కడ అమర్చుకోవడం అనేది కూడా చాలా ఇష్టం. కానీ ఇదేమీ తక్కువ ప్రాసెస్ ఏం కాదండి, చాలా టైం అయితే పడుతుంది. ఇక మా ఇంటి అన్నపూర్ణాదేవిని ఈ విధంగా కొద్దిగా బియ్యాన్ని అయితే వేసి ఆవిడ్నికి చక్కగా కూర్చోబెట్టి ఇక ప్రతి ఇంట్లో అంటే దేవుడికి ఉపయోగించే ప్రతిదీ కూడా ఈ విధంగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ అయితే చేసేసుకున్నాను. మరి మా ఇంటి ఆంజనేయ స్వామి కండువా కూడా ఆరిపోయిందండి. చెప్పాను కదా, అంత ఎండగా ఉంది బయట. నేను తీసి ఇవన్నీ తోమేలోపు ఆయన కండువా కూడా ఆరేసేసరికి ఆరిపోయింది. ఇక ఆయనకు కూడా మెడలో వేయాల్సిన దండలతో పాటుగా కండువాన్ని కూడా వేసేసి ప్రతి పటాన్ని కూడా తుడిచేశాను కాబట్టి గంధం బొట్లతో అలంకరించేసి ఇక మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా అమ్మవారి ముందు పసుపు కుంకాలు అయితే పెట్టుకుని పూజ అనేది ఇంకా మాకు ఉగాది లక్ష్మిని ఆహ్వానించి చేసుకోవడమేనండి పూజ. మరి ఎలా ఉందండి? మీరందరూ చూస్తున్నారు కదా మొట్టమొదటి నుంచి. మరి కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోతున్నారండి. కామెంట్ చేసి అదేవిధంగా ఎలా ఉంది పూజారం చూసారా, సర్దేశాను. ఇంకా చెప్పాను కదా, పండగ రోజున నేను అంటే అమ్మవారి ముందు పసుపు కుంకాలు పెట్టుకోవాలి, ఇంకా కొద్దిగా చిన్నపాటి డెకరేషన్ అనేది చేసుకుని ఉగాది లక్ష్మి ఆహ్వానించి ఈ పండగకి చక్కగా ఈ దేవుడిని అలంకరించుకుని పూజ అది చేసుకోవడమే ఆలస్యం. మరి మీ అందరూ కూడా పండగని చక్కగా ఉగాది లక్ష్మిని ఆహ్వానించి బాగా పండగని చేసుకోవాలని ఆశిస్తూ ఆగండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే అందరూ కూడా లైక్ చేసి నా వీడియోని ఆదరిస్తూ ఈ కొత్త సంవత్సరంలో నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ రేపు కలుస్తాను.